మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య, అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా, ఇక వాళ్ళ నాన్నగారైతే ప్రతాప్ గారైతే అక్కడికి డబ్బు సంచి తీసుకొని వస్తూ ఉంటారు. అది చూసి "ఏంటి నాన్న ఇదంతా" అంటే, "ఆఫీస్‌లో రైడ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా. అందుకే ఆఫీస్‌లో అంత అమౌంట్ బంగారం ఉండడం సేఫ్ కాదు కదా! అందుకే మన ఇంటికి తీసుకొని వచ్చాను. నా ఫ్రెండ్ ఇంటికి తీసుకొని వెళ్ళబోతున్నాను. ఇది జాగ్రత్తగా సేఫ్‌గా ఉంచితే మంచిది" అని చెప్పి ఇక ప్రతాప్ గారైతే మాట్లాడుతూ ఉంటాడు. "ఇది ఎలాగైనా సరే ఫ్రెండ్ ఇంటికి పంపించాలి. రైడ్ జరిగిన తర్వాత మళ్ళీ మనం మన ఇంటికి తెచ్చుకుంటాము ఏదనేసి వెళ్ళు బాబు వెళ్ళి ఇది అమౌంట్ నా ఫ్రెండ్ ఆళ్ళ ఇంట్లో ఇచ్చి ఇదిగో అడ్రస్ అని చెప్తూ ఉంటే ఇబ్బంది లేదు. నేనింత బాధ్యత నేను మొయలేను. నా వల్ల కాదండి అని చెప్పి అక్కడున్న చక్రి అయితే ప్రతాప్ గారికి చెప్పేస్తూ ఉంటాడు. దాంతో అక్కడున్న ఆ మాటలు విన్న ఇక మహాలక్ష్మి అయితే ఏంటండి మీరలా మాట్లాడుతున్నారు? నాన్న వాళ్ళకి మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నారు కదా! చేయడంలో తప్పేముంది? వెళ్లి హెల్ప్ చేయండి. అది ఆ డబ్బేమో వాళ్ళ ఫ్రెండ్ ఆళ్ళ ఇంట్లో ఇచ్చేసి వచ్చేయండి అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి మాటను కాదనలేక చక్రి అయితే బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటే, వెళ్తున్న చక్రిని చూస్తూ ఉండిపోతుంది మహాలక్ష్మి అయితే. అది చూసిన ప్రతాప్ గారైతే, "బాగా చూసుకోమ్మా! ఇప్పుడు తర్వాత నుండి నువ్వు అసలు చూసుకోలేవు వాడిని. మళ్ళీ ఈసారి ఆడు బయటికే రాకుండా నేను చేస్తాను" అని చెప్పి వెళ్తున్న చక్రినే చూస్తూ అనుకుంటూ ఉంటాడు. చక్రి అయితే బ్యాగ్ తీసుకొని ఇక బ్యాగ్ వైపే చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. దాంతో ఎదురుగా వస్తున్న ఆ అమ్మాయిని చూసుకోక గుద్దేస్తూ ఉంటాడు. దాంతో ఒక్కసారిగా సడెన్‌గా కారు ఆపి ఆ అమ్మాయిని లేవబోతూ ఉంటే సడెన్‌గా ఆ అమ్మాయి అయితే చక్రికి కత్తి చూపిస్తూ ఉంటుంది. దాంతో చుట్టూ రౌడీలు వచ్చేస్తూ ఉంటారు క్షణాల్లో. ఇక చుట్టూ ఉన్న రౌడీలని ఆ అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. చక్రి కూడా వెంటనే ఆ డబ్బు తీసుకొని అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. చక్రికైతే ఏం చేయాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. మరి డబ్బు తీసుకున్న చక్రి ఏం చేస్తారు? వాళ్ళు అసలు ప్రతాప్ ప్లాన్ ఏంటి? వచ్చి ఎపిసోడ్ మిస్ కాకండి. ఇదిగో చెప్తా లైక్ ద వీడియో.